అందరికి వందనాలు. బూడిద అబ్రహాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి, ఫాలో అవుతున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇజ్రాయేలీలు ఎవరు? ఆదికాండం 32లోన ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పేరును దేవుడు ఇజ్రాయేలుగా మార్చడం వల్ల ఈ పేరు మనకు కనబడుతుంది. ఆ తదుపరి ఐగుప్తులో నుండి వచ్చినటువంటి 6 లక్షల కాలుబలమును ఇజ్రాయేలీలుగా పిలవడం జరిగింది. ఆ తర్వాత వారు దేశాన్ని స్వాధీనం చేసుకోవడం, ఉమ్మడి రాజులైనటువంటి సౌలు, దావీదు, సొలొమోను పాలన వరకు కూడా ఇజ్రాయేలీలు అని పిలవడం జరిగింది. అయితే యెరోబాము, రెహబాము కాలంలోన ఈ యొక్క రాజ్యము ఉత్తర రాజ్యముగా, దక్షిణ రాజ్యముగా విభాగింపబడినప్పుడు ఉత్తర రాజ్యము 10 గోత్రములకు మాత్రమే ఇజ్రాయేలీలని పిలవడం జరిగింది. ఆ తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా 1947 క్రీస్తు శకములోన చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా రావడం వల్ల ఇప్పుడు ఆ దేశానికి ఇజ్రాయేల్ దేశం అని పిలవడం జరిగింది.